హాలీవుడ్ లో దేవర ఎన్టీఆర్ నటనకు స్టాండింగ్ ఓవేషన్. సో దేవరకి సంబంధించిన ఈ విషయం మాత్రం పిచ్చగా అయితే ఉంది. సో హాలీవుడ్ లో దేవర ప్రభంజనం అయితే కొనసాగుతోంది. నిజంగా ఈ రేంజ్ లో ఉంటుందని అయితే అస్సలు అనుకోలేదు. దేవర మొదటి రోజు ఏ రకంగా అయితే రెస్పాన్స్ ఉందో రెండో రోజు అంతకు మించి ఉందనేది తెలుస్తోంది. సో నిజంగానే దేవర సినిమాకి సంబంధించి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో మరి అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో సోషల్ మీడియాలో దేవర ట్రెండ్ అయితే నడుస్తోంది. ఎన్టీఆర్, కొరటాల శివ అయితే మరి వాళ్ళ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్ డ్రామా తాజాగా మరో ఘనతని సాధించింది. ఓవర్సీస్ లో అత్యంత వేగంగా $1 మిలియన్ క్లబ్ లో చేరినట్టు ఈ సినిమా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో కూడా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోస్ ని ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా దేవర నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్ లో, న్యూజిలాండ్ లో 3 స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ చేశారు. దేవర సినిమా చివరి 40 నిమిషాలు ఎంతో హైలైట్ గా ఉందట. ముఖ్యంగా ఎన్టీఆర్ చేసినటువంటి ఆ షార్క్ ఫైట్ కి అక్కడ ఫారినర్ సైతం ఒక్కసారిగా సీట్లలో నుంచి లేచి నిలబడి మరి ఎన్టీఆర్ కోసం నిలబడి చప్పట్లు కొట్టారు. సినిమా అయిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూస్తే నిజంగా అందరూ ఎంతో తన్మయత్వంతో అయితే ఊగిపోయారు. సో ప్రస్తుతం రత్నవేలు అయితే ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసి అన్ని రోజులు ఆయన ఎలా ఉన్నారు అనే విషయం అయితే చాలా ప్రాక్టీస్ చేశారని ఇప్పటికీ మర్చిపోలేనటువంటి అనుభూతినిస్తోంది.